కన్నుపోయిన వెంకటేశ్వర గారు అంతే కదా? నమస్తే. మీది పులిపాడు గ్రామమా? బాగున్నారా? ఏంటండి చేను చాలా బాగుంది. మేము దారిలో వెళ్తూ ఉంటుంటే మా స్టాఫ్తో కలిసి వెళ్తుంటే చేను మంచి క్వాలిటీ కనపడి ఆగాము. తర్వాత ఎంక్వైరీ చేస్తే మీరు కొట్టిన మందు గురించి తెలిసింది. ఏ మందు కొట్టారు మీరు? వాలంటీర్. ఎన్ని బుడ్లు ఉన్నాయి మీరు కొట్టేటప్పుడు? ఇందులో 4 బుడ్లు ఉన్నాయా? ఎన్ని ఎకరాలకు వాడారు? 2 ఎకరాలకు వాడినా. ఎలా ఉంది? బాగుంది. మీరు ఈ మందు కొట్టక ముందు మీ చేలో ఏమేమి మీరు గమనించారు? కొట్టిన తర్వాత ఏమేమి కంట్రోల్ అయ్యి? నల్లి ఉంది, ఇప్పుడు బాగా తేటకు వచ్చింది చేను. నల్లి కంట్రోల్ అయిందా? ఇంకేమున్నాయి? పూతలో తామర పురుగు కూడా తగ్గిందా? ఓకే. కొట్టక ముందు ఎట్లా ఉంది చేను? ముదుగుంది. ఎన్ని రోజులు అవుతుందండి మీరు కొట్టిది? కొట్టి 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుందా? ఎట్లా మీరు ఈ కంపెనీ సింబాయోటిక్ కంపెనీ ప్రొడక్ట్స్, సింబాయోటిక్ కంపెనీ కదా? వాలంటీరు 4 బుడ్లు ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసి మీరు వాడి 1 వీక్ వారం అవుతుంది అన్నారు కదా? ఏమేమి మీకు ఈ మందు కొట్టడం వల్ల ఉపయోగాలు అనిపించింది? చిగురు వచ్చింది, బాగా నల్లి తగ్గి బాగా చిగురు వచ్చింది. ముడత కంట్రోల్ అయిందా? ఓకే. కంపెనీ సింబాయోటిక్ కంపెనీ కదా బాబాయ్? ఈ కంపెనీ ప్రొడక్ట్లు మీరు ఇంతకుముందు వాడారు ఏమన్నా? ఎక్కువ వాడుతూనే ఉన్నాం. ఏమేమి ప్రొడక్ట్లు వాడారు? లార్జ్ మామూలుగా క్వారీ సలీన్ కాదు. ఎన్ని కేజీలు వాడుంటారు క్వారీ? 10 కేజీలు 11 ఎకరాలకు వేసిన. 120 కేజీలు 120 కేజీలు వాడారా క్వారీ? పత్తికి కూడా మా మందులు వాడారండి? ఏమి వాడారు? విటలా. ఇంకా మిరపతోటకి కానీ? మిరపతోటకు వాడుతూనే ఉన్నాం. అస్గార్డ్ వాడారా? ఎన్ని సంవత్సరాల నుంచి సింబాయోటిక్ ప్రొడక్ట్లు మీరు వాడుతున్నారు? ఆయన పరిచయం కాంచి ఇప్పుడు 2-3 ఏళ్ళు అయింది. 2-3 ఏళ్ళ కాడి నుంచి వాడుతూనే ఉన్నారు. ఎలా ఉన్నాయి సింబాయోటిక్ కంపెనీ ప్రొడక్ట్ క్వాలిటీస్? ఎలా ఉన్నాయి? క్వాలిటీ బాగానే ఉంది. ఏ ప్రొడక్ట్ అయినా మీరు వాడిన ప్రొడక్ట్ లో ఫలానా బాగలేదని చెప్పడానికి ఏమైనా ఉందా? ఏది లేదు, అన్ని కొద్దిగా సింబాయోటిక్ వాళ్ళది రేట్ వల్లే కానీ క్వాలిటీ మాత్రం అన్ని బాగానే ఉంది. మరి క్వాలిటీ ఇచ్చినప్పుడు ఆ రేట్ ఉంటుంది. క్వాలిటీ లేకపోతే రేట్ కూడా తగ్గిద్ది. క్వాలిటీ తగ్గితే రేటు తగ్గిద్ది. కానీ రైతుకి కావాల్సింది ఏంటంటే క్వాలిటీ కావాలి. మనం చేసే పనికి ఫలితం కావాలంటే మందులో క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేని మందు మనం ఎన్నిసార్లు కొనుక్కొచ్చి కొట్టినా కూడా దానికి ఫలితాలు రాదు. మళ్ళీ వాడాల్సి వస్తుంది కానీ ఫలితాలు అయితే రావు. అలా కాకోకుండా ఒక్కసారి వాడిన క్వాలిటీ మందు వాడినప్పుడు రైతుకు కావాల్సిన ఫలితం ఉండాలనే ఉద్దేశంతో సింబాయోటిక్ కంపెనీ ప్రొడక్ట్లు తయారు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే గత 15 సంవత్సరాల నుంచి ఏ ప్రొడక్ట్ తయారు చేసి రైతుకు అందించినా కూడా క్వాలిటీ ఉత్పత్తిని మేము రైతుకు అందిస్తా ఉన్నాం. మీరు దీన్ని నమ్ముతారా? 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా? క్వాలిటీ తేడా లేదు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం సింబాయోటిక్ కంపెనీ వాలంటీర్ అనే ప్రొడక్ట్ మిరపతోటలో వచ్చే నల్లికి తామరపురికి ఉధృతి ఎక్కువగా ఉంది కదా గత డిసెంబర్ నెల కాడ నుంచి. వాటిని మీద ఉద్దేశించి నల్లికి తామరపురికి ఇది ఇవ్వటం జరిగింది. ఒక నల్లి తామరపురికే కాకుండా ఇందులో 4 బుడ్లు ఉంటాయి కాబట్టి ఒక బుడ్డేమో నల్లికి తామరపురికి, ఇంకో బుడ్డేమో లద్దె పురుగు పచ్చపురికి, ఇంకో బుడ్డేమో ఫ్లవరింగ్ రావడానికి, ఇంకో బుడ్డేమో తెగుళ్ళు కంట్రోల్ అయ్యి మంచి నలుపు వచ్చి చేను మంచి క్వాలిటీ కనపడటానికి. 4 ఏం కలపలా, ఓన్లీ ఈ 4 కొట్టావు. బాగుంది కదా? ఓకే రైట్ సార్. మీరు అన్నీ మీకున్న ఎన్ని ఎకరాలు వేసారు మీరు మిరపతోట? 11 ఎకరాలు వాడారా లేకపోతే? ఒకసారి క్వాలిటీ చూపించండి అమ్మా. ముడత కంట్రోల్ అయ్యి చేను ఎలా క్వాలిటీ వచ్చిందో చూడండి. ఈ విధంగా ఆకు చక్కగా వచ్చింది. మంచి కాయ సెట్ అయింది. ఇది ఫ్లవరింగ్, మంచి పూతలు వచ్చినాయి. కాయ బాగా సెట్ అయింది. మంచి క్వాలిటీ వచ్చింది బాబు చేను. ఇక ముందు కూడా సింబాయోటిక్ కంపెనీ ప్రొడక్ట్లని మీరు ఉండండి. రేట్ కోసమే ఒకసారి రేటు లేని మందు 3 సార్లు కొట్టినా ఒకటే, రేటు ఉన్న మందు ఒకసారి కొట్టినా ఒకటే. అవునా కదా? ఈ రోజుకి వారం రోజులు సార్, వారం అవుతుంది. వారం అవుతున్నా కూడా క్వాలిటీ ఇంతవరకు మళ్ళీ మందు కొట్టలా, అంతేగా? ఓకే థ్యాంక్ యూ బాబాయ్.